నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఈ మధ్య చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా కొంతమంది ఆ ఇంటి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటూ కొంతమంది ఇల్లు అనేవి మధ్యలో ఆపేశారు. అంటే బిల్లులు అనేవి పడక ఇల్లు అనేది కట్టడం ఆపేశారు. ఇంకొంతమందికి అయితే రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు కానీ కొంతమందికి డాక్యుమెంట్స్ అయితే ఇవ్వలేదు. ఇక మరి కొంతమందికి అయితే అసలు రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. ఇలాంటి వారైతే చాలా మంది కమెంట్స్ అయితే పెడుతున్నారు. దీనికి సంబంధించి నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసే ఆలోచన కూటమి ప్రభుత్వానికి అయితే లేదని అయితే అర్థమవుతుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ కొన్ని ఇళ్ళు అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఆపేశారు కదా, బిల్లులు అనేవి పడలేదని. అలాంటి వారికి ఆ ఇల్లు అనేది పూర్తి చేసుకునేందుకు 100 రోజుల్లో బిల్ అనేది అంటే అమౌంట్ అయితే రిలీజ్ చేసి ఆ ఇల్లు అనేది 100 రోజుల్లో పూర్తి చేసేందుకు ఏర్పాట్లు అయితే చేయాలని అధికారులను అయితే ప్రభుత్వం అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి త్వరలోనే వాళ్ళకి రావాల్సిన రిమైనింగ్ బిల్లు ఏవైతే ఉన్నాయో అవైతే రిలీజ్ చేస్తారు. ఆ ఇంట్లో నివసించేందుకు వీలుగా ఆ ఇల్లు అనేది నిర్మిస్తే చాలు ప్రస్తుతానికి. దానికి తగ్గట్టుగా వారికి బిల్ అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తారు. ఆ 100 రోజుల్లోని ఎవరైతే ఇల్లు అనేది నిర్మించుకోవాలో వారికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించేందుకు వీలుగా అధికారులు అయితే దగ్గరుండి ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. అంటే వారికి కావాల్సిన మెటీరియల్ అది ఉంటుంది కదా, అవన్నీ కూడా వచ్చేందుకు వీలుగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. ఇక మరికొంతమంది వచ్చేసి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాల్లో ఇల్లు అనేది కట్టుకోకుండా ప్రభుత్వాన్ని కట్టివ్వాలని అయితే అడగడం జరిగింది. అలాంటి వారికి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వం అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. వీరికి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు కొంత టైం అయితే పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వమే వాళ్ళకి ఇల్లు అనేది కట్టివ్వాలి కాబట్టి దీనికి సంబంధించి కాంట్రాక్టర్ అయితే పిలవాలి కాబట్టి దీనికంటూ కొంత సమయం అయితే పడుతుంది. దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మరొక వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించి కొంతమందికి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి డాక్యుమెంట్స్ కూడా వచ్చేసాయి కానీ కొంతమందికి రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది కానీ డాక్యుమెంట్స్ అయితే అందివ్వలేదు. ఎలక్షన్ కోడ్ అనేది రావడం వల్ల ఆ డాక్యుమెంట్స్ అయితే వారికి అయితే ఇవ్వలేదు. ఇలాంటి వారికి ఆ డాక్యుమెంట్స్ అనేవి ఇప్పుడు ఇస్తారా అంటే ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే వాటిపైన జగన్ ఫోటోలు అయితే ఉంటాయి కాబట్టి ఇచ్చే అవకాశం అయితే లేదు. ఇక కొంతమందికి అయితే రిజిస్ట్రేషన్ అయితే జరగలేదు కదా, వీరికి సంబంధించి కూడా ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. అంటే రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు. కానీ నాకు తెలిసినంత వరకు ఒకవేళ నిర్ణయం తీసుకుంటే కనుక ఇప్పటికే ఇచ్చిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెనక్కి తీసేసుకుని ఎలాంటి ఎవరి ఫోటోలు లేకుండా ప్లెయిన్‌గా ఆ డాక్యుమెంట్స్ ప్రింట్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే రిజిస్ట్రేషన్ జరగని వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తప్పకుండా త్వరలో ఏదో ఒక అప్డేట్ అయితే ఇస్తుంది. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత మరొక వీడియోలో ఆ వివరాలు అయితే తెలుసుకుందాం. థాంక్స్ ఫర్ వాచింగ్.